తెలంగాణ నెక్స్ట్ సీఎస్ పై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్పై కొనసాగుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జుజును తిరిగి సొంత క్యాడర్కు పంపాలంటూ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సంజయ్ జుజును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు తక్షణమే పేరెంట్ కేడర్కు బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ డైరెక్టర్ అన్నీస్ కణ్మణి జాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ కొత్త సీఎస్గా 1992 బ్యాచ్కు చెందిన సంజయ్ జాజు పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. రాబోయే 1-2 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి కొత్త సీఎస్ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ నెక్స్ట్ సీఎస్ పై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్పై కొనసాగుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జుజును తిరిగి సొంత క్యాడర్కు పంపాలంటూ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సంజయ్ జుజును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు తక్షణమే పేరెంట్ కేడర్కు బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ డైరెక్టర్ అన్నీస్ కణ్మణి జాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ కొత్త సీఎస్గా 1992 బ్యాచ్కు చెందిన సంజయ్ జాజు పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. రాబోయే 1-2 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి కొత్త సీఎస్ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ నెక్స్ట్ సీఎస్ పై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్పై కొనసాగుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జుజును తిరిగి సొంత క్యాడర్కు పంపాలంటూ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సంజయ్ జుజును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు తక్షణమే పేరెంట్ కేడర్కు బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ డైరెక్టర్ అన్నీస్ కణ్మణి జాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ కొత్త సీఎస్గా 1992 బ్యాచ్కు చెందిన సంజయ్ జాజు పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. రాబోయే 1-2 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి కొత్త సీఎస్ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.